రాష్ట్రంలో ప్రధాన పార్టీలు హడావుడిపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, ఇంకా మిగతా గెస్ట్ కూడా మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు కూడా కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. రైట్, చరణ్ కౌశిక్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అంతకంటే ముందు ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడరా సార్? మీరు ఇంకా మ్యూట్లోనే ఉన్నారు. ఓకే సార్. ఇప్పుడు సార్ తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి కూడా వాటర్ వార్ నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ గారు మొత్తం ఈ రెండు పార్టీలు కూడా వాటర్ సంబంధించిన విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఇప్పుడు సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సంబంధించి దాంట్లో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పేసి సింగరేణి బీజేపీ కూడా కొంతమేర ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒకవైపు సీఎం ఢిల్లీ టూర్, అదేవిధంగా మరోవైపు బీజేపీ సింగరేణి టూర్, ఇంకోవైపు బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాట. ఈ త్రిముఖ వ్యూహాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటారు సార్? తెలంగాణలో మూడు స్తంభాల ఆట అన్నట్టుగా అవును సార్, మూడు ప్రధానమైనటువంటి పార్టీలు తమ రాజకీయాలు చేస్తున్నాయనేది నా అభిప్రాయం. సమస్యలు ఉన్నాయి, అందులో వాస్తవం అది. అయితే ఆ సమస్యల పట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క వైఖరిని ప్రదర్శిస్తున్నారు అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీకి మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం, దానికి సంబంధించి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడం, దీని మీద అది కేంద్రీకరించి తన గేము తాను పెడతా ఉంటాయి. దాని గురించి బీజేపీ నుంచి వాళ్ళు కూడా కొంత విమర్శ చేస్తున్నప్పటికీ వాళ్ళ కేంద్రీకరణ అనేటువంటిది దాని మీద లేదు. రెండవది, రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కూడా మేడిగడ్డ లేదా సుందిళ్ళ అన్నారం బ్యారేజీలు, ఆ బ్యారేజీల్లో ఏర్పడినటువంటి లోపాలకు సంబంధించి వాటిని మరమ్మతు చేయటమా, లేకపోతే వాటి స్థాయిని, నీటి నిల్వ స్థాయిని తగ్గించి చర్యలు తీసుకోవడమా, ఎట్లా ఆ ప్రాజెక్టుల్ని వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి విషయంలో ప్రభుత్వానికి కూడా ఒక స్పష్టత లేదు, ఒక రోడ్ మ్యాప్ కూడా లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తాజాగా చెప్పింది ఏంటంటే ఎన్డీఎస్ఏ ఏది చెప్తే మేము అది చేస్తాము అని చెప్పారు. మరి 3 సంవత్సరాలు అవుతా ఉంది ఆ మేడిగడ్డ. అదే రేవంత్ రెడ్డి గారు ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ గతంలోనే ఎన్డీఎస్ఏ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లోపాల గురించి నివేదిక ఇచ్చింది, దాని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని కూడా గతంలో విమర్శించారు. మరి ఆ విమర్శ సరైనదే అని అనుకుంటే మరి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి 32 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు మరి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాని మరమ్మతులకి లేదా మూసివేతకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ఏమి ఖరారు చేశారు? ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? మరమ్మతులకి మరొక నిపుణుల సంస్థ కావచ్చు లేదా ఎన్డీఎస్ఏ చేసినటువంటి ప్రతిపాదనలు ఏమిటి? దాని మీద అయ్యే ఖర్చు గురించి ఏమన్నా డిపిఆర్ లాంటి దాన్ని లేదా మరొక దాన్ని ఏమన్నా నిర్ణయించారా? లేదు, ఇప్పుడు మేము చూస్తున్నాము చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మేము చూస్తున్నాము చేస్తున్నాము అందుకనే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు దాన్ని గ్రహించి అల్లరి చేస్తున్నారు అనేటువంటి వాదనను ముందుకు తీసుకొస్తున్నారు. ఏమి చేస్తున్నారు అనేటువంటిది ఇంతవరకు జనానికి చెప్పలేదు. రోడ్ మ్యాప్ లేదు. కనీసం రేపు అసెంబ్లీ సమావేశాల్లో అయినా ఇప్పటి వరకు జరిగింది ఏమిటి, ఎన్డీఎస్ఏ చెప్పింది ఏమిటి అనేటువంటిది మరి రేవంత్ రెడ్డి గారు ఒక వైట్ పేపర్ పెట్టి ఇదిగో ఈ నెలల్లో, ఇన్ని సంవత్సరాల్లో లేదా ఇన్ని నెలల్లో ఆ ప్రాజెక్టుని మేము మూసివేతకు కానీ లేకపోతే మరమ్మతులకు కానీ చేస్తామనేటువంటి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాల్సినటువంటి అవసరం. సరే, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదనలు సరైనవా కాదా అంటే ఆ వాదనతో నేనైతే ఏకీభవించట్లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో, ప్రభుత్వం మీద ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించడంలో బీఆర్ఎస్ పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడింది. ఆ మైండ్ గేమ్ కి ఇప్పుడు ప్రభుత్వం కూడా తలవగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
అందువల్ల అది ఒకటి. అంటే సార్ ఇప్పుడు తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి, ఖచ్చితంగా నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి ఇటు రైతులు కూడా కొంతమేర ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. దానికి సంబంధించి దాని అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది అనుకోవచ్చు కదా. గత 3 సీజన్లలో మేడిగడ్డ లేకపోతే ఈ ప్రాజెక్టులతో పని లేకుండానే వర్షాలు బాగా పడిన కారణంగా కావచ్చు, ఓకే, లేదా పాత ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి నీటి సరఫరా వలన గానీ పంటలకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, రైతాంగంలో కూడా ఎలాంటి ఆందోళన జరగలేదు. ఇప్పుడు కూడా పాత ప్రాజెక్టుల నుంచి గతంలో వచ్చేటువంటి నీళ్లు ఇప్పుడు కూడా వస్తున్నాయి. కొత్తగా ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ని ఏర్పాటు చేసిన పర్పస్ ఏమని చెప్పారు? పాత ఆయకట్టు స్థిరీకరణ, అదే విధంగా కొత్త ఆయకట్టుకి కొంతమేరకు నీరు ఇవ్వడానికి దీన్ని అని చెప్పారు. అందుకని పాత ఆయకట్టు స్థిరీకరణ అంటే అర్థం ఏమిటంటే గతంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల నుంచి కాలువ చివరి భూములకి లేకపోతే కొన్ని ప్రాంతాలకి నీళ్లు అందకపోతే వాటికి సరఫరా చేయడానికి ఈ ఉద్దేశాలు ఇవన్నీ మంచివే కాదంటలా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వము దాని గురించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేది జనానికి అర్థం కావట్లా. రెండోది బీజేపీ, మీరు చెప్పినటువంటి బీజేపీ సింగరేణి సంస్థ గురించి బీజేపీ చేస్తున్నటువంటి వాదనలు కానీ లేదా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ చాలా విచిత్రంగా ఉన్నాయి. సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రతినిధులు ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉంటారు. మరి బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగింది అని చెప్పేసి నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు. అంతే మొత్తంలో ఇప్పుడు 32 నెలల్లోనే కాంగ్రెస్ హయాంలో కూడా అంతే మొత్తం జరిగిందని చెప్పారు. మరి మీ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు? 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దీని నిజాలను నిగ్గు తేల్చడానికి మీరేమి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆరోపణలు చేయడానికే పరిమితం అయ్యారు తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది బీజేపీ ప్రశ్న. రైట్. సుమిత్రా ఆనంద్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. సుమిత్రా ఆనంద్ గారు, నేను మళ్ళీ